ఆఫ్ లవ్, కలర్స్ ఆఫ్ లవ్ అనేది ఇంకా ప్లెజెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు కాబట్టి. ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజెస్ ని దాటి వస్తూ ఉంటారు. సో మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. ఏ స్టేజ్ ఆఫ్ లవ్ కి మీరు కనెక్ట్ అయ్యారు చెప్పండి. మీరు చెప్పినట్టు అందరూ ప్రతి స్టేజ్ కి కనెక్ట్ అవుతారండి. ఏదో ఒక టైం వాళ్ళ లైఫ్ లో ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. నేను పర్సనల్గా ఎవ్రీ స్టేజ్తో కనెక్ట్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ సినిమా చూసిన తర్వాత ఇది రీమేక్ చేయటం కన్నా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయానండి సినిమాకి. అండ్ యాజ్ అన్ యూనో, ఎందుకంటే ప్రతి లవ్ స్టోరీలో ఏదో ఒక స్టేజ్, ఏదో ఒక మూమెంట్తో బాగా కనెక్ట్ అయిపోయి బాగా ఎంజాయ్ చేశాను. ఆ కనెక్టివిటీ వల్లే యూనో ఆ సినిమా ఆ క్యారెక్టర్తో ఆ ట్రావెల్ స్టార్ట్ అయింది. అంటే బాగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం. ఆ కాన్ఫిడెన్స్తోనే ఇంకా రీమేక్ చేసి యూనో మన తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూసిన తర్వాత ఎక్కడో కనెక్ట్ అయ్యి ఇంకా క్యారెక్టర్తో ట్రావెల్ అయిపోతారు. ఇప్పుడు మెచ్యూర్డ్ లవ్ గురించి ఎలాగో మాకు తెలిసింది, ప్రీవియస్ లవ్ లో మాకు తెలియదు. అంటే కాలేజ్లో లెక్చరర్తో లవ్ లో పట్టడం ఎప్పుడు ఆ స్టోరీ లేదు. ఓకే, మళ్ళీ చిన్నప్పుడు క్యారెక్టర్ డెఫినెట్ గా అమ్మాయితో లవ్ లో పడి క్రష్, అది లవ్ అని కూడా చెప్పలేము, ఇన్ఫాచ్యుయేషన్. ఇప్పుడు ఇన్ఫాచ్యుయేషన్ అని అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఇంకా అది లవ్వే, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటామని ఫీలింగ్ లో ఉంటాం. Please subscribe to our YouTube channel.